హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు మనం ఇంకొక వెంచర్ తోటి మీ ముందుకి మళ్ళీ వచ్చేసానండి. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, మీరు మరిన్ని ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, నేను మరిన్ని వీడియోస్ చేసి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు అందించాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కుంట్లూరు పస్మామ్ల వించెల్లి వస్తే మనకి ఓఆర్ఆర్ వచ్చేసాం మనము అవుటర్ రింగ్ రోడ్కి. సో మీరు ఇప్పుడు ముందు బోర్డు చూసారు కదా, ఇక్కడ నుంచి మనకు పస్మామ్ల 2.3 km ఉందండి. పెద్దంబర్పేట చూసుకుంటే కనుక 5 km ఉంటుంది. సో ఈ తారమాతిపేట ఇది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 ఉంటుంది. ఆ 10కి లెఫ్ట్కి వెళ్ళినాం అనుకోండి 15 km లో మనం నాగోల్ ఎక్స్ రోడ్కి వెళ్ళిపోతాము మెట్రోకి. సో మనకి ఎగ్జిట్ 10 నుంచి భద్రాచలం హైవే వెళ్తుందండి, 200 feet రోడ్. సో అక్కడ నుంచి ఈ ఏరియా మనకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్ అవతల సైడ్ జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా కొన్ని ప్లాట్స్ వచ్చాయండి హెచ్ఎండి లేఅవుట్లో. సో మీకు అవి చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందు దీనికంటే ముందు పెట్టిన వీడియో వచ్చేసి ఓఆర్ఆర్ ఇక్కడ అవతల సైడ్ అంటే ఇన్ సైడ్ వచ్చింది. సో ఇంతకు ముందు వీడియో పెట్టాను, ఇది జస్ట్ అవుట్ సైడ్ 200 మీటర్ డిస్టెన్స్ లో. సో మనం ముందుగా వెళ్ళేసి వెంచర్ చూసేద్దామండి, వచ్చేసేయండి. మనము ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము అవతల సైడ్ కి, ఓఆర్ఆర్ అవతల సైడ్ కి. సో తారమాతిపేట విలేజ్ వస్తుంది డైరెక్ట్ అండి. అన్ని కూడా ఇండ్లు ఉన్నాయి ఈ తారమాతిపేట విలేజ్ కి ఆనుకొని ఈ సైట్ అన్నమాట. సో మనం ఇప్పుడు అలా తిరిగి వచ్చామండి ఒక రూట్ లో, ఇట్లా వెళ్తే డైరెక్ట్ ఇంకో రూట్ అన్నమాట. సో 2 ఎంట్రన్స్ ఉంది, ఇది ఎంట్రన్స్ ఆర్చ్. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటే కట్టిస్తారనమాట. సో ఇప్పుడు ఇమీడియట్లీ కట్టుకోవాలి అనుకునే వారి కోసం బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే బ్యాంక్ లోన్ వస్తుంది, ఏ బ్యాంక్ లోన్ అయినా మీకు అప్రూవ్డ్ ఉంది కాబట్టి ఎనీ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవచ్చు. సో ఈ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఓన్లీ రోడ్స్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ పార్క్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట, డ్రైనేజ్ కూడా. సో ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. సో లోపలికి వెళ్ళి ఒకసారి సైట్ చూద్దాం. సో ఎంట్రన్స్ నుంచి వస్తే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు ప్లాట్లు ఉన్నాయి, అటు ప్లాట్లు ఉన్నాయి, చుట్టూ ఇండ్లు ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళి పార్క్ అవన్నీ కూడా చూద్దాం. ఇదంతా ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, ఇది వచ్చేసేయండి. సో ఇది మనము వచ్చింది ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చింది అనమాట. ఈ వెంచర్లో నుంచి ఇలా వస్తే ఇది వచ్చేసి 120 feet రోడ్ అండి. ఈ జంక్షన్లో మనం ఇప్పుడు ఉన్నాము. సో ఈ జంక్షన్ నుంచి చూసుకుంటే ఈ 120 feet రోడ్ ఇలా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి భద్రాచలం హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడ చూసుకుంటే మీకు తారమాతిపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 అండి. ఎగ్జిట్ 10 నుంచి ఇప్పుడు భద్రాచలం హైవే వస్తుంది కదా, సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇట్లా కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఈ జంక్షన్ నుంచి డైరెక్ట్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం కూడా 120 feet రోడ్స్. సో ఇది మ్యాప్ అనమాట ఈ సైట్కి రిలేటెడ్ అండి, చూద్దాం. ఇది వచ్చేసి చాలా పెద్ద పార్క్ ఇచ్చారండి. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఇది పెద్ద వాటర్ ట్యాంక్ ఇచ్చారు లోపలికి. సో ఎల్డర్ ఏరియా అండ్ చిల్డ్రన్ పార్కు, సోషల్ ఏరియా అంతా కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు, అంతా డెవలప్ చేస్తున్నారు, అంతా వర్క్లో ఉందన్నమాట, వర్క్ జరుగుతూ ఉంది. సో ఇదంతా డెవలప్ చేసినాక మాత్రం సూపర్ లుక్ వస్తుందండి. సో అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, సో ఈ వెంచర్ మొత్తం కూడా సిసి రోడ్స్ వేస్తున్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసారు. మనకు ఎంట్రన్స్ ముందు కూడా మొత్తము డాంబర్ రోడ్లు వేస్తారనమాట, బ్లాక్ టాప్ రోడ్స్. లోపల మాత్రం మొత్తం కూడాను సిసి రోడ్స్ వేస్తారనమాట. సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇది ఒక్కటే పెండింగ్ ఉంది, ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇప్పుడు సిమెంట్ రోడ్ తర్వాత ఏంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టేశారు, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా అయిపోయింది. పార్క్స్ వచ్చేసి ఒక 3 పెద్ద పార్కులు ఇచ్చారనమాట. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 30 acres అండి. 30 acres లో ఏంటంటే 17 acres వచ్చేసి ఓన్లీ విల్లా కాన్సెప్ట్ తోటి పెట్టారనమాట. ఓన్లీ విల్లా కావాలనుకున్నారు అందులో బుక్ చేసుకుంటున్నారు. సో ఇది మిగతా సైట్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్ ఉందన్నమాట. ఓపెన్ ప్లాట్ అయినా తీసుకోవచ్చు, విల్లా అయినా కట్టుకోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఓన్గా కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు, వీళ్ళకి చెప్పిన పర్ సెప్టీ ఇంత అని కోడ్ చేసి కట్టిస్తారనమాట.
ప్లాన్ వాళ్ళది ఫాలో అవ్వచ్చు లేదా మనది ఫాలో అవ్వచ్చు. దీంట్లో మట్టుకి మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఆ 17 acres మాత్రం ఓన్లీ విల్లా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అందులో బుక్ చేసుకుంటారు. సో దాంట్లో కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో విల్లా వచ్చిన వాళ్ళు డిస్కస్ చేసి బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సైట్ టోటల్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి ఆహ్లాదకరంగా ఉందండి. సో ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ నుంచి మనము లెఫ్ట్కి వెళ్తేనేమో మనకు పెద్దంబర్పేట వస్తుందండి. పెద్దంబర్పేట జస్ట్ 5 కిలోమీటర్స్. అటు నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 వస్తుంది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఎగ్జిట్ 10 నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కనుక 15 కిలోమీటర్స్లోనే మనకు నాగోలు ఎక్స్ రోడ్ వస్తుంది, మెట్రో స్టేషన్. మనకి అన్ని విధాలుగా చూసుకుంటే జంక్షన్ లాగా ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 నుంచే మనకి భద్రాచలం హైవే కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి 200 ఫీట్ రోడ్. సో ఈ సైట్లో నుంచి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ వీళ్ళు 120 ఫీట్ రోడ్ వదిలారు కాబట్టి ఇది కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనకు హయత్ నగర్ నుంచి చూసుకుంటే హయత్ నగర్ అంటే ఇక్కడ నుంచి పస్మామ్లా, కుంట్లూరు, హయత్ నగర్ ఈ సైట్ నుంచి డిస్టెన్స్ 7 కిలోమీటర్స్. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ 7 ఉంటుందండి. వేరే ఎల్బీ నగర్ సరౌండింగ్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే ఈ సైట్ 14 కిలోమీటర్స్లో వస్తుంది అనమాట. సో డిస్టెన్స్ అయితే పర్ఫెక్ట్గా మీకు చెప్పానండి. మీకు డిస్టెన్స్ అంతా ఓకే అనుకుంటే మాత్రం సైట్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. దీంట్లో వచ్చేసి ప్లాట్ సైజెస్ మనకి 167, 200 మాత్రమే ఎక్కువ ఉన్నాయండి. 300 ఎనీ కార్నర్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైస్ వచ్చేసి 26,000 నుంచి 28,000 వరకు ఉన్నాయన్నమాట. సో కొన్ని ఈస్ట్ కార్నర్ అట్లా కొంచెం డిఫరెన్స్ తోటి ఉన్నాయి. సో మంచి లుక్ తోటి చాలా బాగుందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా 2 years డబుల్ అమౌంట్ అయితే అవుతుందండి. కట్టుకోవాలనుకున్న వరకు ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో సిటీకి దగ్గరలో మాకు మంచి ప్లాట్ కావాలి లోన్ త్రూ అనుకునే వాళ్ళు మాత్రం తీసుకొని కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్లీ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన సైట్. సో మీకోసం మంచి మంచి సైట్లు చూస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సైట్లు ఇంకా ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. మోర్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి. సో ఇలాగే మీ ఆదరణ ఉంటూ ఉండాలి. సో న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో అండి. మన మంచి వీడియో మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.